నమస్కారం. గదులన్నీ ఒకేలా ఉండాల్సిన పనిలేదు కదా. కానీ ఆ, ప్రతి గదిలో ఏదో ఒక ముఖ్యమైన డిజైన్ ఎలిమెంట్ ఉంటుంది. అది ఆ ప్రదేశాన్ని ఫంక్షనల్గా, స్టైలిష్గా మారుస్తుంది. కొన్నిసార్లు అది లేకపోతే గది అసంపూర్ణంగా అనిపిస్తుంది. నిజమే. విహారీ ఇంటీరియర్ తరపున మేము చాలా ఇళ్లల్లో గమనించేది ఇదే. కొన్నిసార్లు చిన్న ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వల్ల లుక్ మొత్తం దెబ్బతింటుంది. ఈరోజు మనం వివిధ గదులలో అసలు మిస్ కాకూడని ఆ కీలకమైన అంశాలేంటో, వాటి ప్రాముఖ్యతేంటో కాస్త వివరంగా మాట్లాడుకుందాం. చాలా బావుంది. మొదటగా హాల్ అంటే లివింగ్ రూమ్ గురించి మాట్లాడుకుందాం. అందరూ ఎక్కువ సమయం గడిపేది ఇక్కడే కదా. ఇక్కడ ఏది ముఖ్యమంటారు? ఫోకల్ పాయింట్ అంటారు కదా. అవును, ఖచ్చితంగా. లివింగ్ రూంలోకి అడుగు పెట్టగానే మన కన్ను దేనిమీద ఒక దానిమీదకు వెళ్ళాలి. అదొక ఫోకల్ వాల్ కావచ్చు, అంటే ఒక గోడకి వేరే రంగు లేదా టెక్స్చర్ ఇవ్వడం. ఓ, లేదా ఒక పెద్ద ఆర్ట్ పీస్ లాంటిదా? ఆ అది కావచ్చు. లేదంటే ఈ రోజుల్లో అందంగా డిజైన్ చేసిన టీవీ యూనిట్స్ వస్తున్నాయి కదా, అలాంటిది కూడా ఫోకల్ పాయింట్గా పనిచేస్తుంది. ఇదేంటంటే స్పేస్కి ఒక డెఫినేషన్ ఇస్తుంది, ఒక యాంకర్లా పనిచేస్తుంది. అర్థమైంది. ఇది ఆ గదికి ఒక క్యారెక్టర్ ఇస్తుందన్నమాట. సరే, ఇక పర్సనల్ స్పేస్ అయిన బెడ్రూమ్కొస్తే ఇక్కడ రిలాక్సేషన్ ముఖ్యం కదా. అవునండి, బెడ్రూమ్ అంటేనే ప్రశాంతత. దానికి లైటింగ్ చాలా కీలకం. చాలామంది చేసే పొరపాటేంటంటే బ్రైట్గా ఉండే స్పాట్లైట్స్ వాడటం. అవును, చాలా ఇళ్లలో చూస్తుంటాం. కానీ బెడ్రూమ్కి యాంబియంట్ లైటింగ్ అంటే సాఫ్ట్, వార్మ్ లైటింగ్ ముఖ్యం. హ్మ్, కోవ్ లైట్స్ కానీ లేదా బెడ్ పక్కన చిన్న ల్యాంప్స్ కానీ వాడితే ఆ మూడ్ సెట్ అవుతుంది. అంటే డైరెక్ట్ లైటింగ్ కన్నా ఇండైరెక్ట్ లైటింగ్ బెటర్ అంటారా? ఎగ్జాక్ట్లీ. వార్మ్ లైట్ రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. చూడండి, లైటింగ్ ఒక్కటి మార్చితే చాలు, బెడ్రూమ్ వైబ్ మొత్తం మారిపోతుంది. నిజమే. సరే, మరి కిచెన్ సంగతేంటి? అక్కడ ఫంక్షనాలిటీ చాలా ఇంపార్టెంట్ కదా. లైటింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిచెన్లో, ముఖ్యంగా మనం పనిచేసే ప్రదేశాల్లో, అంటే కౌంటర్ టాప్ పైన, స్టవ్ దగ్గర, సింక్ ఏరియాలో అండర్ క్యాబినెట్ లైటింగ్ చాలా ప్రాక్టికల్. ఆ, అంటే పైన క్యాబినెట్ల కింద లైట్స్ పెట్టడం వల్ల. అవును, దానివల్ల నీడలు పడకుండా ఉంటాయి. మనం కట్ చేసేటప్పుడు, వండేటప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది టాస్క్ లైటింగ్ అంటాం. చిన్న ఎల్ఈడీ స్ట్రిప్స్ అయినా సరే ఇవి చాలా పెద్ద డిఫరెన్స్ చూపిస్తాయి. సురక్షితం కూడా. విహార్ ఇంటీరియర్లో మేం దీన్ని తప్పనిసరిగా రికమెండ్ చేస్తాం. చాలా ప్రాక్టికల్ పాయింట్. ఇకపోతే బాత్రూమ్స్, అవి సాధారణంగా కొంచెం చిన్నగా ఉంటాయి కదా. అవును, పెద్ద అద్దం, మంచి లైటింగ్, ఇవి నిజంగా స్పేస్ని పెద్దగా చూపిస్తాయా? ఖచ్చితంగా చూపిస్తాయి. పెద్ద అద్దం కాంతిని రిఫ్లెక్ట్ చేసి గది విశాలంగా ఉన్నట్టు భ్రమ కలిగిస్తుంది. దాంతోపాటు మంచి బ్రైట్ లైటింగ్, ముఖ్యంగా అద్దం చుట్టూ లేదా వెనుక బ్యాక్లైట్ ఎఫెక్ట్తో ఉంటే వానిటీ ఏరియా బ్రైట్గా ఉంటుంది, ముఖం మీద నీడలు పడవు. ఇప్పుడు రౌండ్ మిర్రర్స్ వస్తున్నాయి కదా, బ్యాక్ లైట్తో, అవి బావుంటాయా? అవి చాలా స్టైలిష్గా ఉంటాయి. చూడండి, బాత్రూంలో అద్దం కేవలం గ్లాస్ కాదు, అదొక డిజైన్ స్టేట్మెంట్ కూడా. అవును. సరే, ఇంటి ముఖద్వారం అంటే ఫోయర్ లేదా ఎంట్రన్స్ దగ్గరకొద్దాం. ఇంట్లోకి రాగానే చేతిలో వస్తువులు, కీస్, షూస్, వీటితో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. కరెక్ట్. ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడే పడుతుంది. ఎంట్రన్స్లో ఒక స్లిమ్ కన్సోల్ టేబుల్ ఉంటే చాలా బావుంటుంది. కీస్, చిన్న డెకర్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. దాని కింద లేదా పక్కన ఒక క్లోజ్డ్ షూ ర్యాక్ లాంటిదుంటే నీట్గా ఉంటుంది. అవును, బయట నుంచి రాగానే షూస్ అక్కడే వదిలేయచ్చు. ఇల్లంతా క్లటర్ లేకుండా ఆహ్వానించేలా ఉంటుంది. వీలైతే ఒక చిన్న అద్దం కూడా పెట్టచ్చు. మంచి ఐడియా. ఇక బోనస్గా డైనింగ్ ఏరియా గురించి ఒక్క మాట. అక్కడ ఏం ముఖ్యం అంటారు? డైనింగ్ ఏరియా అంటే ఫ్యామిలీ కలిసి భోజనం చేసే చోటు. కాబట్టి అక్కడ కొంచెం వార్మ్, కోజీ ఫీలింగ్ ఉండాలి. డైనింగ్ టేబుల్ పైన ఫోకస్ అయ్యేలా ఒక యాక్సెంట్ లైట్, ఉదాహరణకు ఒక మంచి హ్యాంగింగ్ పెండెంట్ లైట్ లేదా టేబుల్ లెంత్కి సరిపడా లీనియర్ లైట్ పెడితే ఆ ఏరియాకు మంచి అట్మాస్ఫియర్ వస్తుంది. బాగుంది. అంటే వింటుంటే ప్రతి గదికి దాని ఫంక్షన్ని బట్టి ఒక స్పెసిఫిక్ డిజైన్ ఎలిమెంట్ అవసరం అనిపిస్తోంది. స్టైల్తో పాటు ఫంక్షనాలిటీ రెండూ ముఖ్యం అన్నమాట. సరిగ్గా చెప్పారు. ప్రతి గదిని అందంగా, స్పష్టతతో డిజైన్ చెయ్యాలి. విహార్ ఇంటీరియోగా మా సలహా ఏంటంటే, మీ ఇంట్లో ఒక్కో గదిని గమనించి అక్కడ ఇలాంటి కీలకమైన ఎలిమెంట్ ఏదైనా మిస్ అయిందేమో చూడండి. ఒక చిన్న మార్పుతో కూడా పెద్ద ఇంపాక్ట్ తీసుకురావచ్చు. నిజమే. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఇంటీరియర్ డిజైన్ ఐడియాల కోసం
చిట్కాల కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో @విహారింటీరియో పేజ్లో ఫాలో అవ్వండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా. విన్నారు కదా, మీ ఇంటిని మరింత అందంగా, ఫంక్షనల్గా మార్చుకోవడానికి ఈ చిట్కాలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. ఇక మా తదుపరి విశ్లేషణలో ఒకే బడ్జెట్ ఉన్నప్పుడు ఏ గదికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, బడ్జెట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకొస్తాం.